डेली और एक पर्सन आओ इधर करना ओके ना। पूरा जनन को ले लो। हर दिन सुबह 6 पिल्स ले लो, 6 गोली अंदर में डालो। ठीक है, थैंक यू। ओके राइट। कितने आदमी इधर काम कर रहे हैं? 15 आदमी, टोटल 15 आदमी काम कर रहे हैं। ఓకే, మనము పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి జలాల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఐకేపీ సెంటర్ మనం సందర్శించడం జరిగింది. ఈ యొక్క సెంటర్ లో చాలా మంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ జనరల్ గా ఈ ప్రభుత్వానికి మనం చేసే విన్నపం ఏంటంటే అతి త్వరలో, వీలైనంత త్వరలో, ఎందుకంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది కాబట్టి 43 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి కోరేది ఒకటే ఏంటంటే వీలైనంత త్వరగా ఈ యొక్క వడ్లు సంబంధించిన తొందరగా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని విజయవంతం ఫాస్ట్ గా చేయమని కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క ఎండ తీవ్రతకి నిన్ననే ఒక రైతు ఉస్నాబాద్ సంబంధించిన పోచంపల్లి మండలంలో సంబంధించినటువంటి అక్కడ ఒక రైతు చనిపోవడం జరిగింది ఈ యొక్క వడదెబ్బ తీవ్రతతోని. కాబట్టి సహస్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పుడో మేము డిసైడ్ అయిపోయినాము. 2 లక్షల డోసులు ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ పోలీస్ అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు, అదేవిధంగా మున్సిపాలిటీ వర్కర్స్ అందరికీ కూడా దీని 2 లక్షల డోసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి దీని సందర్శించడం జరిగింది. ఈ యొక్క మరొకసారి ఇటువంటి వడదెబ్బని నుంచి కాపాడడానికి, ఒక రైతులని కాపాడడానికి ముఖ్యంగా ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఈ యొక్క మందులు అందుబాటులో ఉంటాయి. మీకు ఏమైనా ఇబ్బంది కావాలనుకుంటే చౌటుపల్లి మన క్లినిక్ ఉంటుంది, హైదరాబాద్ లో మన క్లినిక్స్ ఉంటాయి. అక్కడికి వచ్చి మీరు ఫ్రీగా కూడా ఈ యొక్క మందులని మీరు తీసుకోవచ్చని తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం కూడా ఈ యొక్క అతి తొందరగా ఈ యొక్క వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండాలి. నేను మీ డాక్టర్ శివప్రసాద్, తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్ రాష్ట్ర అధ్యక్షులు. జై హింద్.